ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, ఫైనల్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఓపెనింగ్ డేట్ ఎప్పటి నుంచి, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఏంటి, నెక్స్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలు ఎలిజిబిలిటీ ఉన్నాయి మీకు. ఈసారి అయితే అన్ని జిల్లాలు అయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఎలిజిబిలిటీ అవ్వడం జరిగింది. మీరు కూడా వీడియో చూడండి ఎండ్ వరకు, ఓకేనా. నెక్స్ట్ టీఎస్ తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా అన్ని డివిజన్స్ అయితే ఎలిజిబిలిటీ అవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఫీజు ఉంటుంది, నెక్స్ట్ ఎన్ని పోస్టులు అయితే వేకెన్సీ ఇవ్వడం జరిగింది, టోటల్ అయితే ఇందులో నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. చూడండి వీడియో, ఓకే. చూడండి, మీరు చూసుకున్నట్లయితే డేట్ చూసుకున్నట్లయితే 27 డిసెంబర్ అనమాట. ఈ రోజు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది, ఓకేనా. చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే దీని యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేమో రేపు అనమాట, టుమారో 28 అనమాట. రేపు 28 డిసెంబర్ రేపు కదా, రేపు అయితే ఓపెన్ అవుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ చూడండి జనవరి 27 వరకు, జనవరి 27 వరకు అయితే ఇక్కడ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూడండి. మీరు అనేది ఫస్ట్ మీరు చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీది ఏ స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ టోటల్ అందరూ అప్లోడ్ చేయండి. మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా నీట్గా మంచిగా చూసుకోండి, ఓకేనా. అంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడో మొబైల్ పోకుండా ఎటువంటి నెంబర్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. చూడండి, స్టేట్లు ఏ స్టేట్ ఎక్కడ ఎలిజిబుల్ చూసుకుని స్టేట్ చూడండి. డిస్ట్రిక్ట్స్ తెలంగాణ అయితే అన్ని స్టేట్లు చూడండి. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఎలిజిబుల్. విశాఖపట్నం, మన్యం, పాతపురం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఈసారి ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. మీరైతే భయపడకండి, టెన్షన్ పడకండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారనమాట, ఓకేనా. అయితే ఇవి చూడండి, కింద స్క్రోల్ చేసినట్లయితే అంటే నేమ్ ఆఫ్ ది యూనిట్స్ అనమాట. సిఎన్డబ్ల్యూ సికింద్రాబాద్ యూనిట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఓకేనా, వీడియో చూడండి. టీఆర్టీ డిపార్ట్మెంట్ విజయవాడ టోటల్ యూనిట్స్ అనమాట, ఓకేనా. అలా చూడండి, స్క్రోల్ చేస్తాను. వీడియోలు అంత ఎక్కువ అయిపోతుంది అనమాట ఇది చేసినట్టయితే. టీఆర్టీ గుంటూరు, ఓకేనా. టోటల్ అన్నీ ఉన్నాయన్నమాట, ఓకేనా. చూసారు కదా. అంటే ఈ వర్క్షాప్లో అనమాట, ఈ యూనిట్స్లో అనేది మీకు మట్టుగా అనేది పోస్టింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. రేపు అప్రెంటిస్ ట్రైనింగ్, ఓకే. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీ ఐటీ ట్రేడ్స్ అనమాట. ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనర్, కార్పెంటరు, ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్, ఓకే. ఇవన్నిట్లయితే ఫిట్టరు, ఓకేనా. టోటల్ చూడండి, టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, 4000కి అయితే రావడం జరిగింది, ఓకేనా. 4232 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్, ఓకేనా. చూడండి, ఇక్కడ కేటగిరీలు అన్నీ చూసుకున్నట్లయితే చూస్తుంటారు కదా. ఫిట్టర్ అయితే ఏ కేటగిరీ చూడండి, ఫిట్టర్ టోటల్ 1742 అయితే ఉన్నాయి టోటల్, ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూసుకుందాం. ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఉంది, ఎలక్ట్రీషియన్ చూడండి, ఇది కూడా 1053 అయితే ఉన్నాయి, ఓకేనా. ఇది 143 అయితే ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. ఇవన్నీ చూసుకోండి, ఓకేనా. స్క్రోల్ చేస్తాను, ఓకే. నెక్స్ట్ దీనికి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి పీడబ్ల్యూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, 10th ఎన్సీబీటీ, ఎస్సీబీటీ, ఐటీ ఉంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూడండి, ట్రేడ్స్ చూసుకున్నట్లయితే ట్రేడ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎయిర్ కండిషనర్ టోటల్ అన్ని ట్రేడ్స్ ఆల్మోస్ట్ ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. అయితే మీకు నోటీస్ కావాలంటే ఆర్ఆర్సీ ఎస్సీఆర్ అనుకోండి. ఎందుకంటే మీకైతే పైన అయితే ఉంటుంది అనమాట నోటీస్. స్క్రోల్ దాకానే డౌన్లోడ్ చేయండి ఒకసారి. మీకు ఫుల్ డీటెయిల్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఓకే. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్పాన్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు అయితే డిప్లొమా వాళ్ళు గట్రా ఉంటారు కదా, వీళ్ళకైతే ఎటువంటి ఎలిజిబిలిటీ దీనికి సంబంధించిన ఉండదని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. మీకు ఇన్ కేసు అప్రెంటిస్ దీనికి కావాలంటే మీకంటూ సపరేట్ స్కీమ్ అనేది ఉంటుందంట, అది చూడండి, ఓకేనా. దీంట్లో అయితే మీకైతే అవ్వదన్నమాట డిప్లొమా వాళ్ళకి, ఓకేనా. నెక్స్ట్ ఏజ్ చూడండి, 15 years నుంచి 24 years అయితే ఇవ్వడం జరిగింది కదా, ఎస్సీ ఎస్టీ. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అవ్వడం జరిగింది. ఎవరో 2009 వరకు అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట, మీ అందరూ, ఓకేనా. అది చూడండి, కిందకే స్క్రోల్ చేద్దాం మొత్తం. 300 చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనమాట. చూడండి, మీరు ఏ ట్రేడ్కి ఏ పీడబ్ల్యూడి ఎలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించింది, ఓకే. దీనికి చూడండి, అప్లికేషన్ ఫీజు వచ్చేమో 100 రూపీస్ అయితే ఉంటుంది దీనికి, ఓకేనా. మోడ్ ఆఫ్ పేమెంట్ 100 రూపీస్ అయితే ఉంటాయి. దీన్ని చూడండి, ఈ టైప్ ఆఫ్స్లో మీరు అనేది పే చేయ ఉంటుంది. మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకే. నేను మీకు రేపు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోసారి, ఓకేనా. అలా కిందకి స్క్రోల్ చేస్తుంది చూడండి. అంటే ఏ డివిజన్లు ఎక్కడ ఉన్నాయి మీకు కింద చూపిస్తాను చూడండి. డిపార్ట్మెంట్లు చూడండి, అంటే జోన్ వైజ్ ఎక్కడైనా ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని అలా చూడండి. స్క్రోల్ చేస్తాను, ఓకేనా. చూసారు కదా, టోటల్ డిపార్ట్మెంట్స్ అనమాట, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసుకున్నది టీఆర్టీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉంటాయి, ఓకేనా. ఎలక్ట్రీషియన్ పోస్టులు అనమాట, అంటే ట్రేడ్ వైజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఓకే. ఫిట్టర్ వర్క్ చూడండి, ఫిట్టర్ ఎక్కడెక్కడ విజయవాడ వ్యాగన్ వర్క్షాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఎక్కడెక్కడ ఏవి ఉంటాయి టోటల్ అన్నీ ఉంటుందన్నమాట ఇక్కడ, ఓకేనా. చూస్తారు కదా, టోటల్ అయితే మీకు చెప్పాను కదా. చూడండి, ఆర్ఆర్సీ ఎస్సీఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి, వెబ్సైట్ నేను కింద వేస్తాను, అక్కడి నుంచి అయితే మీరైతే
ఇదే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఈ అవకాశాన్ని అయితే మీరు అయితే మిస్ చేసుకోండి ఓకేనా. అందరూ కూడా ఎలిజిబిలిటీ దీనికి, మన ఏపీ వాళ్ళు తెలంగాణ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఓకేనా. అయితే వీడియో అయితే చూసినందుకు ఒక థ్యాంక్స్ ఓకేనా. చూడండి వీడియో అయితే ఆర్ఆర్సి ఎస్సీఆర్ అయితే ఓపెన్ చేయండి. ఇందులో అయితే మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి అయితే ఉంటాయి ఓకేనా. ఒక లింక్ అయితే నేను కింద మీకు ఇస్తాను ఓకేనా, డౌన్లోడ్ చేయండి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.